మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 34వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు ఈ 34వ భాగంలో హగ్గై గ్రంథంలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందాము. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. హగ్గై గ్రంథంలో యేసు ముద్రాంగుళ్యముగా మనకి దర్శనమిస్తారనమాట. అందుకే నేను ఇది చూపిస్తున్నాను. ఇన్ ద బుక్ ఆఫ్ హగ్గై జీసస్ అపియర్స్ యాజ్ ద సిగ్నెట్ రింగ్. అయితే ఈ యేసు ప్రభుకి సాదృశ్యంగా ఇక్కడ ఎవరు ఉన్నారంటే జెరుబ్బాబెలు దావీదు సంతతి వాడండి. బాబిలోనియా ప్రవాసం నుండి యూదుల మొదటి జట్టును యెరూషలేమునకు నడిపించుకొని వస్తాడనమాట. అదే దావీదు యొక్క ఆత్మని కలిగి ఉంటాడు. దావీదు DNA అని చెప్పాలన్నమాట. అంత రోషం. మరి మొదటి దేవాలయాన్ని దావీదు కట్టాలనుకుంటాడు. కానీ దేవుడు, నువ్వు వద్దయ్యా, యుద్ధం చేసి నీ చేతులు రక్తసిక్తమయ్యాయి, నీ కొడుకు సొలొమోను కడతాడు అంటే అంతా కూడా ఆయన సిద్ధం చేస్తాడు. కానీ కట్టింది మాత్రం సొలొమోను. ఇప్పుడు వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత బాబిలోనియా ప్రవాసం నుంచి యూదులు యెరూషలేమునకు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ దేవాలయం కట్టాలి. ఎందుకంటే 70 సంవత్సరాల క్రితం నెబుకద్నెజర్ రాజు, బాబిలోనియా రాజు దేవాలయాన్ని కాల్చేస్తాడు కదండి. ఇప్పుడు ఏమీ ఉండదు, బుగ్గి అన్నమాట. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు యూదులు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాలి. అప్పుడు దేవుడు వాళ్ళని దీవిస్తారు, మిమ్మల్ని దీవిస్తారు అని హగ్గై సందేశాన్ని ప్రజలకి అందిస్తాడండి. మరొకసారి చెప్తాను చూడండి. ప్రవాసం నుండి తిరిగి వచ్చిన యూదులు దేవాలయాన్ని పునర్నిర్మించాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఇది ఈ గ్రంథ సారాంశం, అంటే సమరీ అన్నమాట. ముందు మనకి సమరీ తెలియాలండి. అప్పుడు అది చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. ప్రవక్తల గ్రంథాలు ముఖ్యంగా. నేను ఒకసారి మీకు మ్యాప్ ద్వారా వివరిస్తానండి. వాళ్ళు బాబిలోనియా నుంచి మరి యెరూషలేమునకు తిరిగి వస్తారు. క్రీస్తుపురం 537లో 3 బ్యాచెస్గా వెళ్తారు. వచ్చేటప్పుడు కూడా 3 బ్యాచెస్గా వస్తారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మొదటి బ్యాచ్, యూదుల మొదటి జట్టును దావీదు సంతతి వాడైన జెరుబ్బాబెలు నడిపించుకొని వస్తాడు. రెండవ జట్టుని ఎజ్రా నడిపించుకొని వస్తాడు. మూడవ జట్టుని నెహిమియా నడిపించుకొని వస్తాడు. అయితే మొదటి జట్టు వచ్చిన తర్వాత జెరుబ్బాబెలుతో పాటు ప్రధాన యాజకుడైన యెహోషువ కూడా అండి. అంటే జెరుబ్బాబెలేమో యూదా రాష్ట్ర గవర్నర్ అన్నమాట. ఇంకా వాళ్ళ దావీదు వాళ్ళ తాతలు తండ్రులు అందరూ పరిపాలించారు కదండి. ఇప్పుడు మరి ఆయననే దావీదు సంతతి వాడైన జెరుబ్బాబెలే గవర్నర్గా ఉంటాడు. మరి ప్రధాన యాజకుడు అంటే మతానికి నాయకుడుగా యెహోషువ ఉంటారనమాట. అయితే వాళ్ళు ఏం జరుగుతుందంటే, నేను ఇప్పుడు మీకు మ్యాప్ ద్వారా వివరిస్తా అండి. ఇక్కడ చూడండి, ఈ బాబిలోనియా నుంచి యూదులు మరి యెరూషలేమునకు తిరిగి వస్తారండి. 3 జట్లుగా వాళ్ళు వస్తారనమాట. సో మొదటి జట్టుని జెరుబ్బాబెలు అలాగే ప్రధాన యాజకుడైన యెహోషువ నడిపించుకుని తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు దేవాలయాన్ని పునర్నిర్మిస్తారండి. ఇది చూడండి, ఇది సొలొమోను దేవాలయము. 7 సంవత్సరాలు పడుతుందండి దీన్ని నిర్మించడానికి. అంత బంగారమే. అయితే వీళ్ళు బాబిలోనియా ప్రవాసం నుంచి వచ్చిన తర్వాత రెండో దేవాలయాన్ని నిర్మిస్తారు. దీన్ని జెరుబ్బాబెలు దేవాలయం అంటారు. ఇది 20 సంవత్సరాలు పడుతుందండి. ఇక్కడ బంగారం లేదు, కానీ దేవుని మహిమ, యేసు ప్రభు ఈ దేవాలయంలో ప్రజలకి బోధించి వాళ్ళకి శాంతిని ఒసగుతాడనమాట. తర్వాత యాంటియోకస్ ఎపిఫానస్ పరిపాలించే కాలంలో దేవాలయాన్ని అమంగళం చేస్తాడండి.
అప్పుడు మక్కబీయులు, యూదా మక్కబీయుడు అతని సోదరులు కలిసి దేవాలయాన్ని శుద్ధి చేసి దాన్ని ప్రతిష్టాపన చేస్తారు. క్రీస్తుపూర్వం 164లో అన్నమాట. దీన్ని మక్కబీయుల దేవాలయం అంటారండి. వాళ్ళు ఆ రోజున ఆ పండుగని కూడా నిర్ణయిస్తారు. హనుక్కా పండుగ అంటారనమాట. దేవాలయ ప్రతిష్టాపన పండుగ. యేసుప్రభు కూడా ఈ పండుగలో పాల్గొంటారు. యోహాను సువార్త 10:22లో మనం చూస్తాం. తర్వాత హెరోదు రాజు ఈ దేవాలయాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాడండి. క్రీస్తుపూర్వం 27 నుంచి ప్రారంభిస్తాడు. అది చాలా సంవత్సరాలు కొనసాగుతుందండి. ఇప్పుడు చూశారు కదా, వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత వస్తే ముందు వాళ్ళ ఇల్లు ఎక్కడున్నాయండి? కాల్ చేశాడు కదా నెబుకద్నెజరు. బుగ్గి వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, అసలు వాళ్ళ ఇంటి స్థలం ఎక్కడ ఉంది. ఖాళీ బూడిదైపోయింది. 70 సంవత్సరాల తర్వాత వస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ ఇండ్లంతా కూడా పాపం వాళ్ళ స్థలాలు వాళ్ళు గుర్తుపట్టుకొని మరి చాలా సహాయం చేసి ఉంటారు జెరుబ్బాబెలు, అలాగే మరి యెహోషువ అన్నమాట. వాళ్ళ ఇండ్లు కట్టుకుంటారు కొద్దిగా, ఏదో ఒక 7 నెలలు పడుతుందండి. ఆ తర్వాత జెరుబ్బాబెలు చూడండి, దేవునితో ప్రజల్ని కనెక్ట్ చేయాలని, అలాగే ప్రధాన యాజకుడైన యెహోషువ ఇద్దరు కలిసి పనిచేస్తారండి. తర్వాత వచ్చినటువంటి ఎజ్రా, నెహిమియా కూడా కలిసి పనిచేస్తారనమాట. ఇంకా ప్రజలు కూడా మాకు దేవుడు కావాలి అని వాళ్ళ హృదయాలు కోరుకుంటున్నాయి. కనుక వాళ్ళందరూ పోగై దేవాలయం ఎక్కడైతే కాల్ చేశాడో ఆ స్థలం ఉంది కదా, మొత్తం 46 ఎకరాల స్థలం అండి. అక్కడ వచ్చి వాళ్ళు బలిపీఠాన్ని కట్టి 7వ నెలలో తిరిగి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తారండి. ముందు దేవునితో వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఆరాధన ప్రారంభమైంది కదా, ఇంకా 2వ ఏడు వాళ్ళు దేవాలయానికి, ఇంకా 2వ దేవాలయం, ఈ దేవాలయానికి పునాదులు వేస్తారనమాట. ఆ పునాదులు తవ్వి పునాది రాయి ఎవరు పెడతారంటే జెరుబ్బాబెలే పెడతాడండి. జెరుబ్బాబెల్ అన్నమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు కొంతమంది ఏడుస్తారు, కొంతమంది కన్నీరు కారుస్తారు, కొంతమంది ఏమో ఆనంద బాష్పాలు అన్నమాట. మొదటి దేవాలయాన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు ఇలా మెల్లగా, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మొదటి దేవాలయం అంటే దావీదు అంతా కూడా సమకూరుస్తాడనమాట. బంగారు పాత్రలు, రాళ్ళు అంతా ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేదు కూడా. ఆ ఉన్న దాంతోనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అప్పుడు మొదటి దేవాలయం మహిమని, వైభవాన్ని చూసిన వాళ్ళు ఈ 2వ దేవాలయాన్ని చూసి వాళ్ళు ఏడుస్తారు. తర్వాత కొంతమంది మళ్ళీ ఆనంద బాష్పాలు, మరలా మేము ఆలయాన్ని కట్టుకుంటున్నాం, మళ్ళా దేవుడు మాతో ఉంటారని. అయితే వాళ్ళు ఎప్పుడైతే దేవాలయాన్ని ప్రారంభిస్తారండి 536 అన్నమాట. నేను మీకు ఇది కూడా చదువుతాను స్క్రీన్ మీద, మీరు చూడండి. దేవాలయాన్ని ప్రారంభిస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయే లోపల ఈ పైన సమరీలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మేము కూడా ఈ ఆలయాన్ని కడతాము, మమ్మల్ని కూడా రానివ్వండి అంటే జెరుబ్బాబెలు ఒప్పుకోడు అనమాట. ప్రజలు కూడా ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అసూయతో, కోపంతో ఆ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల గవర్నర్స్కి లెటర్స్ రాసి ఈ దేవాలయ కన్స్ట్రక్షన్ ఆగిపోయేలాగా చేస్తారండి. వీళ్ళు పని ప్రారంభించిన 2 సంవత్సరాలు పని అవుతుంది, తర్వాత 14 సంవత్సరాలు పని ఆగిపోతుంది. ఇంకా అధికారుల నుంచి లెటర్స్ స్టాప్ చేయండి అని చెప్పి, ఇంకా వాళ్ళు అలా ఆగిపోతుంది. కానీ వాళ్ళ హృదయంలో, జెరుబ్బాబెలు హృదయంలో దేవాలయం కట్టాలి, నేను ప్రభుకి ఆలయాన్ని కట్టే వరకు నేను నిద్రపోను, పడక ఎక్కను అంటాడు కదా దావీదు 132వ కీర్తన. అదే మంట, ఫైర్ అన్నమాట ఈయనకి. అప్పుడు క్రీస్తుపూర్వం 520లో దేవుడు 2 ప్రవక్తల్ని ప్రేరేపిస్తారండి. ఒకరు హగ్గై, ఇంకొకరు జెకర్యా. ఈరోజు హగ్గైని గురించి ధ్యానించుకొని రేపు జెకర్యాని గురించి మనం ధ్యానించుకుందాం అన్నమాట. అప్పుడు హగ్గై ప్రవక్త వీళ్ళకి ఈ సందేశాన్ని ఇస్తాడనమాట. ప్రజలందరినీ పోగు చేసి, ఆ దేవాలయం స్థలమే ఉంటుంది కదా యెరూషలేంలో, పోగు చేసి ఇదిగో ప్రభు మీకు ఒక సందేశం ఇవ్వమన్నారు. అనగానే జెరుబ్బాబెలు, యెహోషువ ప్రజలందరూ వస్తారు. నా ప్రజలారా, నా మందిరము శిథిలమైపోయి ఉండగా
మీరందరూ చక్కగా కట్టుకున్న ఇండ్లలో నివసింపనేలా మీకు ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఇంత పంట వేస్తున్నారు కానీ కొద్దిగే వచ్చేలాగా చేస్తున్నాను. మీరు భుజిస్తున్నారు, మీ ఆకలి తీరట్లేదు. ఎందుకు తెలుసా? మీరు నా ఆలయాన్ని నిర్లక్ష్యం చేసి మీ ఇండ్లు కట్టుకుంటున్నారు, మంచి హౌజెస్ కట్టుకొని అందులో ఉంటున్నారు. కనుకనే నేను మీ పంటలు ఎక్కువ పండకుండా చేశాను, గాలులు పంపించి మీ పంట పూత రాలిపోయేలాగా చేశాను. కాబట్టి మీరు ఇప్పుడు దేవాలయాన్ని కట్టండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని జెకర్యా చెప్పగానే వెంటనే జెరుబ్బాబెలు సేమ్ డేవిడ్ లాగా అన్నమాట, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, ప్రజలు అందరూ కూడా చకా వచ్చి దేవాలయాన్ని మళ్ళా కట్టడం ప్రారంభిస్తారండి. ఇంకా అలా 5 సంవత్సరాల్లో ఆ దేవాలయం ముగుస్తుందన్నమాట. సో వీళ్ళు ఎప్పుడైతే పని ప్రారంభిస్తారో, పని ప్రారంభించిన తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడతారు, నేను మీతో ఉంటాను. వాళ్ళు అనుకుంటారు మళ్ళా లెటర్స్ వస్తాయా, ఏ గవర్నర్ నుంచి వస్తాయి అనుకుంటుంటే అప్పుడు ప్రభు చెప్తారనమాట, మరలా చెప్తారు. ఇది పారసిక రాజు దర్యావేష్ రాజు పరిపాలిస్తున్న కాలం అన్నమాట. 2వ ఏడు, అంటే ఎస్తేర్ వాళ్ళ మామగారు అనమాట. ఈయన పేరు దర్యావేష్ I. ఆయన పరిపాలిస్తున్న కాలంలో మరి 2వ సంవత్సరంలో 6వ నెలలో ఈ సందేశాన్ని ఇస్తే మళ్ళీ 7వ నెలలో ఇంకోటి ఇస్తాడనమాట. వాళ్ళు పని చేస్తూ ఉంటే మీరు భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు పని స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేయండి, 7వ నెలలో ఇస్తారు. ఇంకా తర్వాత 9వ నెల వచ్చేసరికి మళ్ళీ ఇంకొక సందేశాన్ని ఇస్తారనమాట. మీరు చూడండి, దేవాలయానికి పునాదులు వేసింది ఈరోజు కదా, ఈ రోజు నుంచి మీరు చూసుకోనండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. హగ్గై 2:19 అనమాట. మనం యూజువల్గా వాగ్దానాన్ని ఒక్కటి పట్టుకుంటాం కదా, ఈ దినం మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆ దినానికి ఏ దినం అంటే ఏ దినాన వీళ్ళు దేవాలయానికి పునాదులు వేసి మరలా ఇప్పుడు తిరిగి ప్రారంభం చేశారో, పనిని ప్రారంభించారో, ఆ పనిని దేవాలయాన్ని కట్టడానికి పని ప్రారంభించిన రోజు నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇప్పటి నుంచి మీ ఇంట్లో ఇప్పుడు ధాన్యం లేదు, ద్రాక్షరసం లేదు, కానీ ఇప్పటి నుంచి మీరు చూడండి, మీరు ఇప్పుడు వెళ్ళి విత్తనాలు వేసుకోండి, ఇప్పుడు మీకు 100 రెట్ల పంట నేను ఇస్తానని చెప్తారనమాట. దేవుని పని ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ రోజు నుంచి మీకు ఆశీర్వాదాలు వస్తాయి. పంట వేయగానే, విత్తనాలు వేయగానే పంట రాదు, కానీ మీరు విత్తనాలు వేస్తున్నారు, దేవుని పని మీరు చేస్తున్నారు, కనుక దేవుడు మీ పనిని చేస్తారు అని చెప్తారనమాట. అయితే ఇప్పుడు అది మనకి అప్లై చేసుకోవాలండి. ఈ దేవాలయం ఏంటి? పాత నిబంధనలో రాళ్లతో కట్టింది దేవాలయం. సొలొమోన్ కడతాడు దేవాలయాన్ని కదా, మరి ఇప్పుడు జెరుబ్బాబెలు కడుతున్నాడు, దావీదు సంతతి వాడు. అయితే నూతన నిబంధనలో ఏది దేవాలయం అంటే మన దేహమే దేవుని యొక్క ఆలయం అన్నమాట. 1 కొరింథీ 3:16 మీరు చూస్తే అక్కడ మీకు తెలియదా, పౌలు అంటున్నాడు అనమాట, మీరు దేవుని ఆలయమని, పరిశుద్ధాత్మకు నిలయమని మీకు తెలీదా? ఎవరైనా దేవుని యొక్క ఆలయాన్ని ధ్వంసం చేస్తే దేవుడు వాళ్ళని ధ్వంసం చేస్తాడు. మరియ మాత ముందు ఎగ్జాంపుల్ అండి. ఆమె పెద్ద దేవాలయాలు కట్టలేదు, కానీ తన దేహాన్ని దేవుని ఆలయంగా దేవునికి సమర్పించారు. రోమా 12:1 మీ దేహాన్ని పరిశుద్ధంగా ఆయనకి సమర్పించండి. అంతేకాని మనమిచ్చే కానుకలు కాదు ఆయన కోరుకునేది. మరియమాత దగ్గర నుంచి, అపోస్తుల దగ్గర నుంచి, ఎర్లీ చర్చ్ ఫాదర్స్, అపాస్టలిక్ ఫాదర్స్, పునీతుల వరకు నిన్న మొన్న ధ్యానించుకున్నాం. అల్ఫోన్సమ్మ గారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేహాన్ని దేవుని ఆలయంగా ఇచ్చారు. ఆమె ఎప్పుడు ప్రార్థించుకునేవాళ్ళంట అల్ఫోన్సమ్మ గారు, మరియ తల్లి, నా యొక్క హృదయాన్ని యేసు ప్రభుకి ఇష్టమైన ఉద్యానవనంగా మార్చండి. ఉద్యానం, యేసు ప్రభుకి ఇష్టమైన ఉద్యానవనం. లేకపోతే ఆ తోటలో మరి ఇంకా అన్ని ఎద్దులు, పశువులు, తోడేళ్ళు తిరుగుతుంటే ఎలా ఉంటుందండి? పరమగీతాలు 4:12 యేసుప్రభు అంటున్నారనమాట, ప్రియుడు ఏంటంటే, నా ప్రేయసి నీవు అన్యులు ప్రవేశించజాలని సొంత ఉద్యానవనం లాంటి దానం. యేసుప్రభు కొరకే ఈ దేహం.
మన దేహాన్ని దేవునికి ఇవ్వాలండి. ఆయన మనలో నివసించి మన ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయనకి కావాల్సింది మన యొక్క ఆలయం. ఈ దేవాలయం, మీ యొక్క దేవాలయం, మీ హృదయం అనే దేవాలయాన్ని మీరు పునర్నిర్మించండి. పాడైపోయింది కదా, బాగు చెయ్యండి. అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అప్పుడు ఆయనే మనలోనికి వస్తాడనమాట. మన హృదయంలోనికి వచ్చి మన హృదయ రాజుగా, క్రీస్తు రాజుగా మనల్ని పరిపాలిస్తాడు. మన ద్వారా ఈ లోకాన్ని పరిపాలిస్తాడు. షౌరి వారు, అంతోని వారు, వీళ్ళంతా చేసింది అదే మరియ మాతతో. ఆ తల్లి దేవుని వాక్యాన్ని విన్నారు, గర్భం ధరించారు, యేసు ప్రభుని కని లోకానికి అందించారు. మీరు కూడా ఈ లోకాన్ని గర్భం ధరించొద్దు, సైతాన్ని గర్భం ధరించినట్లు అన్నమాట. యేసు ప్రభు అంటే దేవుని వాక్యాన్ని గర్భం ధరించండి. రోజు రోజుకి గర్భం పెరగాలి. మీరు కని లోకానికి యేసు ప్రభుని అందించండి. అదే అన్నమాట. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, హగ్గై చూడండి, మీరు ఇప్పుడు ఈ రెండో దేవాలయం చిన్నగా ఉంటుందండి, పెద్ద బంగారం ఏం లేదు. కానీ ఏమంటారంటే 2:9 మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ బైబిల్లో ఇంగ్లీష్ దాంట్లో నేను చూశాను, లాటర్ టెంపుల్ అని ఉంటుంది అనమాట. ఫస్ట్ టెంపుల్ ఏంటంటే, లాటర్ అంటే ఫార్మర్ కదా ఇంగ్లీష్లో. సొలొమోన్ కట్టించింది. చాలా అంత బంగారంతోనే, అన్ని పాత్రలు బంగారు పాత్రలే. ఎన్ని పాత్రలు అంటే నెబుకద్నెజర్ తీసుకెళ్ళింది 5,400 పాత్రలు. కానీ అవన్నీ జెరుబ్బాబెలుకు అప్పచెప్తాడండి. ఇప్పుడు కొరేష్ రాజు అనమాట. సో దానియేలు హస్తం ఉంటుంది అక్కడ. అన్నిటినీ తీసుకొని వస్తారనమాట. ఆ పాత్రలు ఇచ్చేస్తాడు. ఇది చిన్నది కావచ్చు, కానీ ఇది ఈ కడవరి దేవాలయము మునుపటి దేవాలయం కంటే చాలా మహిమని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ తావున నా ప్రజలకు నేను శాంతినిస్తాను. ఈ మాట ఎవరి గురించి అంటే యేసు ప్రభు గురించండి. మీరు ఇప్పుడు దేవాలయాన్ని నిర్మిస్తే మీ హృదయాన్ని, మీలోనికి ఆ మహిమగల రాజు వస్తాడు. అప్పుడు మీకు శాంతి ఉంటుంది. అంతవరకు శాంతి ఉండదు. మీరు ఎంత సంపాదించండి, తినండి, త్రాగండి, మీరు పడుకునేటప్పుడు మీ అంతరాత్మని చూసుకోండి, మీకు శాంతి ఉండదు. సెల్ ఫోన్తో 24 గంటలు చూసుకోండి, మీకు శాంతి ఉండదు. ఇక్కడ లోపలికి జీసస్ వెళ్తేనే శాంతి ఉంటుంది. అదే చెప్తున్నారనమాట. ఈ రెండో దేవాలయంలో మహిమ, ఈ రెండో దేవాలయం అంటే లాటర్ కడవరి దేవాలయం అన్నమాట, చాలా మహిమ ఉంటుంది. ఎందుకు తెలుసా? పరలోకం నుంచి మెస్సయ్య రాబోతున్నాడు. ఈ దేవాలయంలోనే సమర్పిస్తారు యోసేపు మరియ తల్లి బాలయేసుని. ఈ దేవాలయంలోనే యేసు ప్రభు ప్రజలకి సువార్తని బోధించి అందరికీ శాంతినిస్తారు. అందువలన ఇది మహిమగా ఉంటుంది. మొదటిది బంగారం వల్ల కావచ్చు, కానీ ఇది ఈ దేవాలయపు మహిమగల రాజు యేసు రాజు ఈ దేవాలయంలోనికి వచ్చి ప్రజలకి, ప్రపంచానికి శాంతి ఇస్తారు. మనకు కూడా అంతే. యేసు రాజు నీ హృదయంలోనికి, మీ ఇంటిలోనికి వచ్చే వరకు పీస్ ఉండదన్నమాట. తర్వాత చూడండి, ఇంకా 3వ అధ్యాయంలో చివరిలో ఏం చెప్తారంటే, మీరు ఇదో సెరుబ్బాబేలుకి ప్రత్యేకంగా ఒక మెసేజ్ ఇస్తాడనమాట. సెరుబ్బాబేలు, ఇదిగో ఇది నీ కొరకే, నేను భూమి ఆకాశములను అతలాకుతలం చేస్తాను. ఐ విల్ షేక్ ద నేషన్స్, ఐ విల్ షేక్ హెవెన్ అండ్ ఎర్త్. రాజ్యములను కూలద్రోస్తాను, అతలాకుతలం చేస్తాను. అంటే అవినీతి రాజ్యాలు, సాతాన్ రాజ్యాలు. నేను అంటే ఇది యాక్చువల్గా దిస్ ప్రాఫెసీ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అండి. ఇక్కడ సెరుబ్బాబేలు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నారనమాట. కనుక నేను అంటే యేసు ప్రభు మెస్సయ్య వచ్చినప్పుడు భూమి ఆకాశంలను ఆయన ఏం చేస్తాడంటే షేక్ చేస్తానని చెప్తున్నాడు. రాజ్యాల్ని నేను కూలద్రోస్తానని చెప్తున్నాడు. సాతాన్కి సంబంధించిన అవినీతి రాజ్యాలన్నీ కూడా కూలద్రోసి ఆ రాజ్యాల నుంచి రథాల్ని, గుర్రాల్ని నేను తొలగిస్తాను. సారథులని ఒకరినొకరు చంపుకునేలాగా చేస్తాను. గుర్రాలు, రథాలు అంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చూడాలండి. సాతాన్ రాజ్యానికి చెందిన అంధకార శక్తులు అన్నిటినీ, సాతాన్ రాజ్యాన్ని కూలద్రోసి నేను దేవుని రాజ్యాన్ని కడతాను. నా సేవకుడైన సెరుబ్బాబేలు, ఆ దినమున నేను నిన్ను నా ముద్రాంగుళ్యముగా స్వీకరింతును. నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇది సర్వశక్తిమంతుడైన
ప్రభు యొక్క వాక్కు అన్నమాట. ఇక్కడ యేసు ప్రభుని గురించి చెప్తున్నారు. ఏంటంటే యేసు ప్రభు వచ్చినప్పుడు హీ విల్ షేక్ ద నేషన్స్. ఆయన సాతాను రాజ్యాన్ని కూలద్రోస్తాడు, అవినీతి రాజ్యాన్ని కూలద్రోసి ఆయన తన నీతి రాజ్యాన్ని, ప్రేమ రాజ్యాన్ని, న్యాయమైన రాజ్యాన్ని, కరుణ కలిగిన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడనమాట. దేవుడు అది సెరుబ్బాబేలుకి ఇచ్చారు, కానీ యాక్చువల్గా యేసు ప్రభు రాబోయే మెస్సయ్యాకి సిగ్నెట్ రింగ్, ముద్రాంగుళ్యం అంటే ఫరో రాజు మరి యోసేపుని గవర్నర్ని చేసినప్పుడు అధికారం ఇస్తాడు కదండి, ఉంగరాన్ని తీసి పెడతాడు, అంటే అధికారానికి గుర్తు. దేవుడు యేసు ప్రభుని అధికారం ఇచ్చి లోకానికి పంపిస్తారు, అన్ని అధికారాలు ఇచ్చి పంపిస్తారు. పాపాలని మన్నించడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి, సువార్త బోధించడానికి, సాతాను రాజ్యాన్ని కూలద్రోయడానికి ఆ అధికారాన్ని ఇచ్చి పంపించాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. సెరుబ్బాబేలు అంటే యేసు ప్రభుకి ఇక్కడ సాదృశ్యంగా ఉన్నారనమాట. నేను కొన్ని ముఖ్యమైన అంశాలు చదువుతానండి. ఇది చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. పైకి చూస్తే ఈ ఫిజికల్ టెంపుల్, స్పిరిచువల్గా చూస్తే మనమే అన్నమాట. హగ్గై గ్రంథంలోని 4 భాగములు. కడవరి దేవాలయ నిర్మాణం పూర్తి చేయుట, కడవరి దేవాలయం యొక్క మహిమ, విధేయత వలన వచ్చు ప్రస్తుత దీవెనలు, విధేయత వలన రాబో దీవెనలు. ప్రస్తుత దీవెనలేమో పంటలు పండడం అండి, భూ సంబంధమైన. రాబో దీవెనలు ఏంటంటే మెస్సయ్య. సర్వే ఆఫ్ హగ్గై, ద కంప్లీషన్ ఆఫ్ ద లాటర్ టెంపుల్, ద గ్లోరీ ఆఫ్ ద లాటర్ టెంపుల్, ద ప్రజెంట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఒబీడియన్స్, ద ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ప్రామిస్. రెండవ దేవాలయ నిర్మాణం ఒకసారి చూద్దామండి. ఎజ్రా గ్రంథంలో ఉంటుంది. 536-35 దేవాలయ నిర్మాణ ప్రారంభం. 5:34 నుంచి 5:21 వరకు నిర్మాణం ఆగిపోతుంది. 20 నుంచి మరలా 16 వరకు ప్రారంభమవుతుంది. 15లో ప్రతిష్టాపన. సో మొత్తంగా 20 సంవత్సరాలు పడుతుంది ఈ కడవరి దేవాలయ నిర్మాణం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు దేవాలయాన్ని పునర్నిర్మించండి. అప్పుడు మహిమగల రాజు దేవాలయంలో నివసించి మీకు శాంతినిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని. ప్రభా, మా హృదయం అనే దేవాలయాన్ని బాగు చేయండి ప్రభా. లోక సంబంధమైనవన్నీ కూడా బాబిలోనియా లాగా ఉంది, లోకాశలతో తొలగించి యెరూషలేముగా మార్చండి. మీరు రాజుగా ఉండి యేసయ్య మమ్మల్ని పరిపాలించండి, మాకు శాంతినివ్వండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు మీ హృదయం అనే దేవాలయాన్ని బాగు చేస్తే అప్పుడు యేసు ప్రభు రాజుగా మీ హృదయంలో నివసించి మీకు శాంతిని, సమాధానాన్ని, రక్షణని దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.